ఛానల్ లక్ష్మీ తెలుగు టెక్. అందరికీ నమస్కారం. నా పేరు తూషిత. నేను కొండమీద కొండూరు గ్రామంలో 2వ తరగతి చదువుకుంటున్నాను. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ గోసల సరస్వతి అవ్వగారికి, సచివాలయ అధికారులకు, వాలంటీర్లకు మరియు ఎక్కడికి విచ్చేసిన పెద్దలకు, అతిథులకు నా యొక్క నమస్కారములు మరియు నాతోటి విద్యార్థులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన స్వాతంత్ర భారతదేశంలో సగర్వంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. ఈ రోజు ప్రతి భారతీయులకు ఎంతో ముఖ్యమైన రోజు. మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, సంస్కృతులు, జాతులు, విభిన్న ఆచారాలు, అనేక పద్ధతులు కలగలిసిన దేశం. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సగర్వంగా జరుపుకునే పండగలే జాతీయ పండగలు. అందులో స్వాతంత్ర దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. ఈ పండగలు మనం భారత మాత ముద్దు బిడ్డలం అని చాట చెప్పే జాతీయ పండగలు. ముఖ్యంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము, దాని వెనుక దాగి ఉన్న విశేషములు ఏమిటి అన్ని అంశాలు ఈరోజు తెలుసుకోబోతున్నాము. 75 సంవత్సరాల ముందు ఖచ్చితంగా ఇదే రోజు అంటే ఆగస్టు 15, 1947 తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. అసలు స్వాతంత్రం అంటే ఎవరి కింద బందీలుగా కాకుండా రాజ్యాంగాలు, చట్టాలు, పాలనా విధానాలకు అనుగుణంగా స్వతంత్రంగా బతకడాన్నే స్వాతంత్రంగా చెప్పచ్చు. గత 75 సంవత్సరాలకు ముందు మన బ్రిటిష్ వారి పాలన, అరాచకత్వం, అమానుషం నుంచి విముక్తి లభించిన రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం. వ్యాపారం అనే పేరుతో మన భారతదేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకున్నారు. మనపై వారి పెత్తనం చలాయించి సుమారు 200 సంవత్సరాలు మనల్ని నరక యాతనలో పడేసి ఇష్టానుసారంగా వారికి అనుగుణంగా చట్టాలు చేసి పరిపాలించారు. బ్రిటిష్ వారి ఇష్ట రాజ్యంలో ఇలాగే కొనసాగితే మన భారతదేశం అభివృద్ధి చెందదు, మనం ఎప్పటికీ ప్రగతిని సాధించలేము అని తలచిన ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమర యుద్ధం కోసం కదం తొక్కి కాలు కదిపారు. స్వాతంత్ర సమర యుద్ధంలో యువకుల నుంచి వృద్ధుల వరకు దేశ స్వాతంత్ర్యం కోసం కాలు కదిపారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం అర్పించారు. 1857 సిపాయిల తిరుగుబాటు మొదలు 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ఎందరో గొప్ప వ్యక్తుల ప్రాణత్యాగమే ఈ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఎందరో, అందరికీ వందనములు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు మాత్రం హింసా విధానాన్ని ఎంచుకున్నారు. లిఖితపూర్వక రాజ్యాంగంగా పేరుకొందిన మన భారతదేశం ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని స్వాతంత్రం రాకముందు ఆర్యులు, పర్షియన్లు, ఇరానియన్లు, మొఘలి రాజులు పరిపాలించారు. మంగోలియన్లు దురాక్రమణ చేసి మన దేశంలో సంపద, బంగారం,
వజ్రాలు, ధాన్యం మొదలగు వాటిని దోపిడీ చేశారు. ఫ్రెంచ్ వలస పాలన తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వారు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశం కోసం 1857లో సిపాయిల తిరగబాటు మొదలుపెట్టారు. ఇది దేశ స్వాతంత్రం కోసం వేసిన మొదటి అడుగు. ఈ ఉద్యమంలో చాలా మంది నాయకులు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారతదేశం కోసం 1857లో సిపాయిల తిరగబాటు మొదలు పెట్టారు. ఇది దేశ స్వాతంత్రం కోసం వేసిన మొదటి అడుగు. ఈ ఉద్యమంలో చాలా మంది నాయకులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది మహానుభావులు ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సరోజినీ నాయుడు, మంగల్ పాండే మొదలగు వ్యక్తులు వారి ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు. ఈ రోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకొని గర్వించదగ్గ విషయం. ఈ రోజు మనం స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే వారి కృషి ఫలితమే, వారి ప్రాణత్యాగమే. ఆగస్టు 15, 1947 ఎందరో నాయకుల పోరాట ఫలితమే స్వాతంత్రము. ఎన్నో జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్న మన భారతదేశంలో ఈ పండుగను ఐకమత్యంగా జరుపుకొని భారతీయుడని గర్వపడే రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం. చివరగా గొప్పవారి జీవిత చరిత్రలను చదివి వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలవాలి. అంతేకాకుండా మనమందరం ఐకమత్యంతో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ తమ కనీస బాధ్యతను స్వీకరించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.